హాయ్ హలో ఆదబ్ నమస్కార్ వనకం సస్రియకాల్ నేను యూట్యూబ్ బేగాడ్ ఛానల్ నుంచి జఫ్ఫా. బోయపాటి బాలయ్య బాబు తమన్ కాంబినేషన్ లో వచ్చిన అఖండ 1 కి సీక్వెల్ గా అఖండ 2 ఆగమనానికి ఇన్ని అడ్డంకులు రావాలని ఇన్ని అడ్డంకులు వచ్చాయి. ఈ ముగ్గురి కాంబినేషన్ అంటే తెలుగు సినీ చిత్ర పరిశ్రమలోని సినీ అభిమానులంతా, బాలకృష్ణ అభిమానులే కాదు సినీ అభిమానులంతా ఎదురు చూస్తుంటారు. అటువంటిది 14 రీల్స్ సంస్థ నిర్మించిన అఖండ 2 తాండవ చిత్రం. ఈ చిత్ర నిర్మాణానికి కోర్టు నుంచి స్టే రావడం, 14 రీల్స్ బకాయిల విషయం బయట ప్రచారంలోకి సోషల్ మీడియాలోకి రావడం, ఇదంతా జరిగి సినిమా పోస్ట్ పోన్ అయి ఆఖరికి మన ముందుకి డిసెంబర్ 12వ తేదీకి రావడం జరిగింది. అసలు ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి 14 రీల్స్ సంస్థకి ఉంటే ఈ సినిమా విడుదల తేదీ సమయం నిర్ణయించుకున్నాక ఆటంకం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని వాళ్ళు చేపట్టినప్పుడు ఈ విధంగా జరిగితే మళ్ళా ఆ సంస్థకి చిత్ర నిర్మాణ పరిశ్రమలో ఏమైనా చిత్రాలు దక్కే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? 6 వయసులో కూడా బాలయ్య బాబు యువ హీరోలకు ధీటుగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసిన చిత్రం అఖండ తాండవం. ఈ ఘనత బాలయ్య బాబుకే దక్కుతుంది. పాన్ ఇండియా లెవెల్లో అనేక భాషల్లో అనువదించబడి వరల్డ్ వైడ్ విడుదలైన అఖండ 2 తాండవం మూవీ గురించి తెలుసుకునే ముందు మీరు ఒక చిన్న పని చేయండి. హాయ్ హలో ఆదాబ్ నమస్కార్ వనకం సస్రియకాల్ నేను యూట్యూబ్ బేగాడ్ ఛానల్ నుంచి జఫ్ఫా. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా పడుకో బాస్, రేపు కాలేజ్ లేదు. ఇలా కాదు, మూవీకి పోయి లాజిక్, సైన్స్, సోషల్ అన్నీ కావాలి అంటే మాత్రం మహేష్ బాబు గారు ఏం చెప్తున్నారో వినండి ఒకసారి. అఖండ 2 తాండవం మూవీ విషయానికి వస్తే దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ అంటే ఒక బాలకృష్ణ అని ఆ గెటప్, ఆ ఔరా మొత్తం సెట్ అయిపోయింది. ఓన్లీ బాలకృష్ణ. ఆ మూవీ చూసినాక బాలకృష్ణ గారిని తప్పితే ఆ పాత్రలో ఇంకా ఎవరిని ఊహించుకోవడం కష్టం. ఆ హిమాలయ పర్వతాల్లో అఘోరా గెటప్, ఆ త్రిశూలం పట్టుకుని కళ్ళు పెద్దవి చేసి నడుచుకుంటూ వస్తుంటే బాలకృష్ణ యాజ్ ఇట్ ఈస్ ఆ పాత్రకి 100% న్యాయం చేశారు. ఇంకా దర్శకత్వం బోయపాటి గారి విషయానికి వస్తే దీంట్లో స్టోరీ ఏం లేదు. 2 స్క్రీన్లు 3-4-5 సీన్లు తీసుకుని ఆ కుంభమేళా ప్లాట్ తీసుకుని కుంభమేళాలో విదేశీయులు వైరస్ కలుపుతారు, ఆ వైరస్కి యాంటీట్యూడ్ కలుపుకునే సైంటిస్టులని విదేశీయులు ఏ విధంగా వాళ్ళ పన్నాగం ఆ యాంటీట్యూడ్ జనాలకు అందకుండా చేస్తారనేది స్టోరీ ప్లాట్. ఆ స్టోరీ ప్లాట్ తీసుకున్నప్పుడు 4-5 సీన్లైనా మంచిగా రాసుకోవాలి. ఇంకా తమిళ మ్యూజిక్ విషయానికి వస్తే కొన్ని సీన్లలో మ్యూజిక్ టాప్గా ఉంటుంది. ప్రతి చోట దడదడదడ అని కొట్టేయడం, అదే మ్యూజిక్ అనుకుంటే ఇంకా నేనేం చెప్పలేను. అఖండ 1 విషయానికి వస్తే దాంట్లో కథ స్టోరీ ఉంది. సెకండ్ హాఫ్లో మొత్తం ఇంకా అఘోరా వచ్చినప్పటి నుంచి మ్యూజిక్ అనేది ఎలా ఉండాలో అలా ఉంది. ఫస్ట్ హాఫ్లో సైలెంట్గా కొద్ది చోట్ల సీరియస్ మ్యూజిక్ ఇచ్చి సెకండ్ హాఫ్లో మొత్తం అఖండ అఘోరా పాత్రకి కావాల్సిన మ్యూజిక్ అందించారు. కానీ ఈ మూవీ విషయానికి వస్తే సీన్కి సంబంధమే ఉండదు, మ్యూజిక్ మాత్రం మోగిపోతూ ఉంటుంది. దాంట్లో చూసే ప్రేక్షకులకు కొంత చిరాకు వచ్చి మిక్స్డ్ టాక్ అనేది వచ్చింది సోషల్ మీడియాలో. అంతేగాని మూవీ పరంగా చూసుకుంటే మూవీ బాగుంది, సూపర్ అని చెప్పలేను కానీ బాగుంది. కాకపోతే ఇంక నుంచి బోయపాటి మూవీస్ చూసే ముందు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏంట్రా బాస్, నువ్వు రెస్ట్ తీసుకో, నేను బోయపాటి. అది ఈసారి బోయపాటి గారి సినిమాలకు బోయపాటి అయితే ఆ పని చేసుకోండి మీరు. మూవీ అనేది ఒక ఇల్లాజికల్ ఫ్యాంటసీ ఎంటర్టైన్మెంట్ అని అందరికీ తెలుసు. మరి ఎంత ఫ్యాంటసీ అయినా కూడా ఇల్లాజికల్గా తీయడంలో బోయపాటి గారి తర్వాతే కొద్దిగా లాజిక్కి కూడా అందకుండా ఎంటర్టైన్మెంట్ ఇవ్వకుండా కేవలం సందేశాలు మాత్రమే ఇస్తుంటే అది బాలబాబు కొన్ని చోట్ల చెప్పే డైలాగులు కూడా లెక్చర్ ఇస్తున్నారా అన్నట్టు ఉంటుంది. దానికి తోడు ఆ మ్యూజిక్ కూడా ఆ కొన్ని సీన్లలో సెట్ కాలే. దీనివల్ల జనాలకి అక్కడక్కడ బోర్ అనిపించవచ్చు చిత్రం చూసేటప్పుడు. అయితే బాగుంది ఓవరాల్గా చెప్పేపాటైతే మూవీ. ఇంకో బోయపాటి గారి దర్శకత్వం గురించి ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గత చిత్రాలు స్కంద, రామ్ చరణ్ గారితో తీసిన మూవీ కనుక తలుచుకుంటే చాలు క్రింజ్ ఏ లెవెల్లో ఉంటుందో. ఇంకా స్టోరీ లేకుండా 4-5 సీన్లు పట్టుకుని కథ లేకుండా లెక్చర్ చెప్పిస్తూ హీరో చేత ఇంకా ఎన్నాళ్ళు నెట్టుకొస్తారో బోయపాటి గారికి తెలియాలి. ఇంకా మూవీ విషయానికి వస్తే ఓవరాల్గా గుడ్ మూవీ. అయితే బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా ఇది చరిత్రలో నిలబడిపోతుంది. ఇంకా నుంచైనా బాలయ్య గారు జాగ్రత్త పడి ఏ విధంగా స్టోరీ రాస్తున్నారు, మనం ఏ విధంగా స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నాము అనేది చూసుకోవాలి. బాలయ్య గారికి ఒక మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో. దర్శకుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా తన పాత్రకు తన డైలాగులు చెప్పి తన పాత్ర పోషించగల నటుడు బాలకృష్ణ. అన్నీ ఉండే డైలాగ్ డెలివరీ ఉంది, నటన ఉంది. బాలకృష్ణ గారి గురించి ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. అయితే అంత ప్రతిభ ఉన్న నటుడిని తీసుకుని దర్శకుడు ఉపయోగించుకోలేకపోతే అది దర్శకుడికే తెలియాలి. ఓవరాల్ గా మూవీ బాగుంది. కొన్ని సీన్లలో తమన్ గారి మ్యూజిక్ బెస్ట్ ఇంప్రెషన్ ఇస్తుంది. బాలకృష్ణ గారి నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా మొత్తంలో మీకు నచ్చేది బాలకృష్ణ గారి నటనే. కాకపోతే కొన్ని సీన్లలో VFX, కొన్ని స్టంట్ సీన్లు కనుక ఓవర్ ఇమాజినరీ కనుక చేసుకోకుండా కనుక వచ్చి ఉంటే ఈ సీన్ గ్యారంటీగా సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేది. జై బాలయ్య, జై బాలయ్య.